తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. రా ఎన్టీఆర్ ఇంకా లేదు. రా ఎన్టీఆర్ పూర్తిగా ఆపేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. రా ఎన్టీఆర్ పేరుతో వందలాది కోట్ల పేరుతో సేవా కార్యక్రమాలు, ఊరు వాడ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తామంటూ సాయి రూపక్ ఎన్టీఆర్ అభిమాని రా ఎన్టీఆర్ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అది పూర్తిగా ఆపేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ దీన్ని అనుకోవచ్చు. సోషల్ మీడియా మొత్తం విపరీతంగా వైరల్ అయింది. రా ఎన్టీఆర్ అనే పేరుతో సేవా కార్యక్రమాలు, ఊరు వాడ అనే దాంతో రా ఎన్టీఆర్ మొత్తం దూసుకెళ్ళిపోతుంది. ప్రపంచమంతా రా ఎన్టీఆర్ పేరు వినబడబోతుంది అని చెప్పి కూడా చర్చనీయాంశమైంది మీడియా మొత్తం కూడా. సో ఎన్టీఆర్ అభిమాని సాయి రూప్ అతను సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో చాలా మాటలు మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ చెప్పిన వినే ప్రసక్తే లేదు, సేవా కార్యక్రమాలు ఊరు వాడ ప్రతి ఊరిలో జరుగుతుంది అంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ సడన్ స్టాపేజ్, ఎందుకు ఆపేశారంటే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కాల్, ఒక సస్పిషియస్ కాల్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఎన్టీఆర్ ఒక్కసారి మనం చూసుకోవచ్చు, రా ఎన్టీఆర్ అఫీషియల్ అంటూ కూడా ఇక్కడ ఒక పేజ్ క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఇందులో మొత్తం కూడా ఎన్టీఆర్ వీడియోస్కి సంబంధించిందే ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఊరు వాడ, ఎన్టీఆర్ మీల్ కార్, ఎన్టీఆర్ ఉత్సవం, ఎన్టీఆర్ మీల్ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ పేరు చెప్పుకొని సేవా కార్యక్రమాలు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ చెప్పితే కానీ మేము ఊరుకోము, ఎవరు చెప్పినా వినబోయేది లేదు, అసలు ఈ ఊరు వాడ కార్యక్రమం ఆగేది లేదంటూ కూడా క్లియర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి మనము డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే తమిళనాడులో కూడా టీవీకే విజయ్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అంటే అక్కడ ముందు ఆ పిల్లల్ని, యువతని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముందు పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత 2 సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేసి ఆ తర్వాత సీఎం స్థాయికి రావడం జరిగింది. అదే ప్యాటర్న్ ఫాలో అయ్యి ఇక్కడ రా ఎన్టీఆర్ పేజ్ స్టార్టప్ చేసి రా ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించి రా ఎన్టీఆర్ అనే పేరుతో సీఎం కుర్చీ ఎక్కబోతాడు ఎన్టీఆర్ అనేది చాలా చర్చనీయాంశమైంది. చాలా మీమ్ పేజెస్, వాట్సాప్స్, యూట్యూబ్స్ అన్నీ కూడా చర్చే జరిగింది. మీడియా మొత్తం కూడా షేక్ అయింది. ఎన్టీఆర్ సీఎం అవబోతున్నాడు, నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అంటూ కూడా. కానీ అవన్నీ కూడా తప్పు అంటూ కూడా కొట్టివేసింది. ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా నిలిపివేస్తూ ఉన్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో, రా ఎన్టీఆర్లో పనిచేశారో కష్టపడి, వాళ్ళకందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అంటూ కూడా సాయి రూప్ ఎవరైతే వీరాభిమాని ఉన్నాడో ఎన్టీఆర్కి అతను ప్రకటించడం జరిగింది, కామెంట్స్ పెట్టడం జరిగింది. ఒకసారి ఈ పేజ్ మొత్తం కూడా తీసేయాలంటూ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ ఇంకా అట్లే ఉంది. కానీ చూడాలి ఇంకా ఏమేమి వార్తలు రాబోతుందో. అంటే ఎన్టీఆర్ నుంచి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇదైతే రాలేదు, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఎన్టీఆర్ అయితే దీని గురించి తెలిసే ఉంటుంది, ఎలాగో ఖచ్చితంగా ఎన్టీఆర్ దృష్టికి పోకుండా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అయితే అనౌన్స్మెంట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎన్టీఆర్కి తెలిసింది కాబట్టి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అసలు మేము ఎలాంటి ప్రకటన చేయకుండా రా ఎన్టీఆర్ ఎలా పుట్టుకొచ్చిందంటూ కూడా ఎన్టీఆర్ ఆఫీస్ వాళ్ళు సీరియస్ అవ్వడం జరిగింది. అందుకే పూర్తిగా స్టాప్ చేశారు, రా ఎన్టీఆర్ ఇంకా లేదు అంటూ. సో దీని గురించి నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇరు వర్గాల మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ జరుగుతూ ఉండింది. మా నాయకుడి పేరు చెప్పి నువ్వు సేవా కార్యక్రమాలు చేయడం ఏంటి, 100 కోట్లు పెట్టి సేవ ఊరు వాడ కార్యక్రమాలు చేయడం ఏంటి అంటూ కూడా సోషల్ మీడియాలో వారే నడిచింది. సో దీని గురించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎన్టీఆర్ ఆఫీస్ వాళ్ళు. సో దీని గురించి ఇంకా ఏం అప్డేట్ రాబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇంకా కనబడుతూ ఉంది. కీప్ వాచింగ్ వి మీడియా.